ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చిన్న అబ్బాయి, చేతిలో బ్యాట్, మనసులో ఒక పెద్ద కల. ఆ కల కోసం పగలు రాత్రి కష్టపడ్డాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. తండ్రిని కోల్పోయిన మరుసటి రోజే మైదానంలోకి దిగి తన బాధను బలంగా మార్చుకున్నాడు. అదే యువకుడు తర్వాత ప్రపంచ క్రికెట్లో కింగ్ కోహ్లీగా గుర్తింపు పొందాడు. కోట్లాది మంది అభిమానుల ప్రేమను గెలుచుకున్నాడు. ఈరోజు విరాట్ కోహ్లీ జీవిత ప్రయాణాన్ని మొదటి నుంచి చివరి వరకు తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ 1988 నవంబర్ 5న భారతదేశ రాజధాని ఢిల్లీలో జన్మించాడు. ఆయన తండ్రి ప్రేమ్ కోహ్లీ ఒక క్రిమినల్ లాయర్, తల్లి సరోజ్ కోహ్లీ గృహిణి. విరాట్కు ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. చిన్నప్పటి నుంచే అతను చాలా చురుకుగా ఉండేవాడు. క్రికెట్ అంటే అతనికి అపారమైన ఇష్టం. విరాట్ మొదట ఢిల్లీలోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో చదివాడు. తర్వాత క్రికెట్పై ఎక్కువ దృష్టి పెట్టేందుకు సేవియర్ కాన్వెంట్ స్కూల్కు మారాడు. అతని ప్రతిభను గమనించిన కుటుంబం 9 ఏళ్ల వయసులోనే వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్పించింది. అక్కడ కోచ్ రాజ్ కుమార్ శర్మ మార్గదర్శకత్వంలో అతని ఆట మరింత మెరుగుపడింది. ప్రతిరోజు గంటల తరబడి సాధన చేస్తూ తన కలను నిజం చేసుకోవడానికి కష్టపడ్డాడు. 2006లో ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ విరాట్ కోహ్లీ జీవితంలో అత్యంత భావోద్వేగ సంఘటనల్లో ఇదొకటి. 2006లో ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో రాత్రికి ఆయన తండ్రి ప్రేమ్ కోహ్లీ గారు గుండెపోటుతో మరణించారు. కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ మరుసటి రోజు విరాట్ తన తండ్రి కలను గౌరవిస్తూ మ్యాచ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ మ్యాచ్లో అద్భుతమైన ధైర్యాన్ని చూపించి 90 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ వల్ల ఢిల్లీ జట్టు ఫాలో ఆన్ నుంచి బయటపడింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఇంటికి వెళ్లి తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఈ సంఘటన విరాట్ కోహ్లీ అంకిత భావం, మానసిక దృఢత్వం, క్రీడపై ఉన్న ప్రేమకు గొప్ప ఉదాహరణగా నిలిచింది. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా లక్ష్యాన్ని వదలకూడదని విరాట్ కోహ్లీ తన జీవితంతోనే నిరూపించాడు. 2011లో భారతదేశం 28 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ను గెలిచిన జట్టులో విరాట్ కోహ్లీ కూడా సభ్యుడు. ఫైనల్లో సెంచరీ చేయకపోయినా ఒత్తిడిలో ఆడిన విలువైన ఇన్నింగ్స్ జట్టుకు ఉపయోగపడింది. మ్యాచ్ తర్వాత అతను చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుండిపోతుంది. సచిన్ టెండూల్కర్ ఇన్ని సంవత్సరాలు భారత క్రికెట్ను తన భుజాలపై మోశారు. ఈరోజు ఆయనను మేము మా భుజాలపై మోసాం. 2013 నాటికి విరాట్ ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాట్స్మెన్లలో ఒకడిగా ఎదిగిపోయాడు. పరుగులు చేయడం అతనికి అలవాటుగా మారిపోయింది. లక్ష్యాన్ని చేజ్ చేయడంలో అతని ఆటను చూసి అభిమానులు అతన్ని చేజ్ మాస్టర్ అని పిలవడం ప్రారంభించారు. ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా అతని ప్రస్థానం వేగంగా సాగింది. 2014లో మహేంద్ర సింగ్ ధోని టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన తర్వాత విరాట్ భారత టెస్ట్ జట్టు కెప్టెన్ అయ్యాడు. 2017లో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అతని నాయకత్వంలో భారత జట్టు విదేశాల్లో కూడా చారిత్రాత్మక విజయాలు సాధించింది. ముఖ్యంగా 2018 నుంచి 19లో ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మాత్రమే కాదు, ఫిట్నెస్ విషయంలో కూడా భారత క్రికెట్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం, కఠినమైన వ్యాయామం, క్రమశిక్షణతో జీవించడం ద్వారా యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. 2017 డిసెంబర్ 11న ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఇటలీలో వివాహం చేసుకున్నాడు. వారి వివాహం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. తర్వాత వారికి కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ జన్మించారు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతూ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. అయితే ప్రతి గొప్ప ఆటగాడి జీవితంలో కష్టకాలం వచ్చినట్టే విరాట్ కెరీర్లో కూడా ఒక దశలో సెంచరీలు రావటం ఆగిపోయింది. విమర్శలు పెరిగాయి. చాలామంది అతని కెరీర్ ముగిసిందని కూడా అన్నారు. కానీ అతను మళ్లీ తన కష్టాన్ని నమ్ముకున్నాడు. 2022 ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్పై T20 అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి సెంచరీ సాధించి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ప్రపంచ స్థాయిలో పరుగులు చేస్తూ తన క్లాస్ను మరోసారి నిరూపించాడు. నేడు విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో అత్యంత గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును తన పేరిట నమోదు చేశాడు. అనేక ICC అవార్డులు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ పురస్కారాలు, భారత ప్రభుత్వ పద్మశ్రీ, అర్జున అవార్డు, ఖేల్ రత్న వంటి గౌరవాలు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. విజయం ఒక్క రోజులో రాదు. కలలు కనాలి, వాటి కోసం కష్టపడాలి, ఓటములను భయపడకుండా మళ్లీ లేవాలి. సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయి తన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమతో ప్రపంచం మొత్తం కింగ్ కోహ్లీ అని పిలిచే స్థాయికి చేరుకున్నాడు. అదే విరాట్ కోహ్లీ.
అదే ఒక లెజెండ్.